బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాంపల్లి మార్కెట్ ఏరియాలోని ఒక ఇంట్లో అస్థిపంజరం దొరికింది. అయితే అక్కడ క్రికెట్ ఆడుతూ బాల్ ఒక పాతబడిన ఇంట్లో వెళ్ళి పడింది. సో దాంట్లో ఆ ఇంట్లోకి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతను అక్కడ వెళ్ళి చూడగానే అతనికి ఒక అస్థిపంజరం కనిపించింది. సో దీంతో వెంటనే అతను తన ఫోన్ తీసి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రదేశాన్ని అంతా కూడా తన ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. సో మీకు ఒక విషయాన్ని చూపిస్తానంటూ కూడా ఆ ఇంటి చుట్టూ కూడా ఆ విజువల్స్ని చూపిస్తూ కూడా ఆ అస్థిపంజరం ఉన్న ప్లేస్ని కూడా అతను చిత్రీకరించి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. సో దీంతో ఆ వీడియో పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు అతన్ని పిలిపించి విచారించి వివరాలు సేకరించారు. అయితే ఆ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే కరోనా ముందు నుంచి కూడా ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. అయితే ఆ కరోనా టైంలో ఎవరైనా ఉన్నారా, ఉన్న వాళ్ళలో ఎవరైనా తప్పిపోయారా, మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాంపల్లి మార్కెట్ ఏరియా చాలా బిజీగా రద్దీగా ఉంటుంది. అలాంటి ఏరియాలో ఒక పాతబడిన ఇంట్లో అస్థిపంజరం దొరకడం అనేది నిజంగా కలకలం రేపుతోంది. సో దీనికి సంబంధించి అస్థిపంజరం ఎవరిది అనేది కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. సో నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక ఇంట్లో అస్థిపంజరం కలకలం రేపిన విషయం ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ఒక యువకుడు అస్థిపంజరం వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. మీకు ఒక వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళాడు ఒక యువకుడు. ఇంటి లోపలి పరిసరాలతో పాటు అస్థిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే అస్థిపంజరం చూపిస్తూ ఆ వీడియోని రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిచి వివరాలు సేకరించారు హబీబ్ నగర్ పోలీసులు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన ఆ వీడియో అదే. ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ బాల్ ఇంట్లో అక్కడ చూడండి. అక్కడ ఆ సన్నివేశాన్ని మేము బ్లర్ చేశాము. ఆ దృశ్యాలు మీకు కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. ఎందుకంటే ఒక అస్థిపంజరం అనేది ఎవరికైనా చూడగానే కాస్త భయం వేస్తుంది. అందుకే దాన్ని బ్లర్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే మీకు బ్లర్గా ఉందో అది ఒక మనిషి అస్థిపంజరం. సో ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ తన బాల్ ఆ ఇంట్లో వెళ్ళి పడింది. దీంతో అతను ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అతనికి ఒక అస్థిపంజరం కనిపించింది. అండ్ ఆ వీడియో అతను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిపించి ఆరా తీశారు. సో దీంతో ఆ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. సో క్రికెట్ ఆడుతుండగా బాల్ ఆ ఇంట్లో పడడంతో తీసుకునేందుకు వెళ్ళినట్టు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. అదే సమయంలో అస్థిపంజరం కనిపించడంతో మరుసటి రోజు వెళ్ళి వీడియో తీసినట్లు పోలీసులకు వెల్లడించారు. అస్థిపంజరం ఎవరిది అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే కొంత సమాచారం బయటకు వస్తుంది. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం నడుస్తూ ఉండడంతో ఇంట్లో ఎవరు ఉండడం లేదని ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే కరోనా లాక్డౌన్ ముందు అమీర్ ఖాన్ అనే వ్యక్తి అదే ఇంట్లో ఉండేవాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఇంట్లో దొరికిన అస్థిపంజరం అమీర్ ఖాన్దే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అస్థిపంజరం దొరికిన ఇంట్లో క్లూస్ టీమ్, హబీబ్ నగర్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరు అనే విషయానికి సంబంధించి కూడా కంప్లీట్గా దర్యాప్తు చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. बॉल गया तो ऊपर चढ़ के वीडियो क्या जरूरत है? पुलिस को बता सकता है, गलत को बता सकता है, उसको करके यहाँ वायरल है वीडियो, दुबई में वायरल हुआ नहीं. एक बिहार से कॉल है, तमिल पिक्चर मेरे को भेजा है. बिहार हाँ दुबई उधर भेजा है. సార్ ఇది మొత్తం బిల్డింగ్ మామూలుగా గోల్డ్ సార్ ఇది. क्या वायरल है वीडियो, दुबई में वायरल हुआ नहीं. एक बिहार से कॉल है, तमिल पिक्चर मेरे को भेजा है.
बिहार दुबई उधर उधर भेज रहा है सर ఇది మొత్తం బిల్డింగ్ మామూలుగా గోల్డ్ సార్ ఇది చెప్పండి సార్ మొత్తం గోల్డ్ బిల్డింగ్ సార్ అంతా క్లోజ్ అయి ఉంది సార్ సార్ లైట్ ఎస్ ఆ విజువల్ చూస్తున్నారు కదా. అయితే ఒక పాతబడిన ఇంట్లో అస్థిపంజరం దొరకడంతో అంతా అక్కడ పోలీసులు ఇంకా క్లూస్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అండ్ దానికి సంబంధించి కూడా అక్కడ వివరాలను సేకరిస్తున్నారు. అండ్ క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. నాంపల్లి హబీబ్ నగర్లోని ఒక ఇంట్లో ఒక స్కెల్టన్ బయటపడడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో ఉంటాడు. అతనే చివరిసారిగా ఇంట్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ఉండడంతో ఇంట్లో ఎవరు ఉండట్లేరని చెప్పేసి కూడా పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం హబీబ్ నగర్ సిఐ ఉన్నారు. ఏం జరిగింది సార్ అసలు? ఆయన మానసిక పరిస్థితి ఏంటి? ఇప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చారు మాట్లాడి నేను చెప్తాను. ఫ్యామిలీకి ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు? ఫ్యామిలీకి ఎప్పటి నుంచి దూరంగా 14 నుంచి వీళ్ళకి తెలియదని అంటున్నారు. అంటే ఇల్లు మీద ఏమైనా కంప్లైంట్ ఏం లేదు డిస్ప్యూట్ ఏం లేదు. అయితే అమీర్ ఖాన్ అనే వ్యక్తే ఇంట్లో ఉంటాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే 7 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఇంట్లో ఉండకపోవడంతో ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉండే పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఆ బాల్ అందులో పడడంతో లోపలికి వెళ్ళి ఆ వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒకసారిగా అది వైరల్ కావడం జరిగింది. వైరల్ అయిన తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నాంపల్లిలో స్కెల్టన్ ఉంది అని చెప్పేసి కూడా వైరల్ కావడంతో పోలీసులు ఆ వీడియో ఆధారంగా ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి లొకేషన్ ట్రేస్ చేసి ఈ ఇంట్లో స్కెల్టన్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. 60 సంవత్సరాలు ఉన్నటువంటి అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు. మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు అయితే ఈ ఇంటికి సంబంధించి వివాదం నడుస్తుండడంతో ఆయన ఈ ఇంట్లోనే ఉండేవారు. లాక్డౌన్కు ముందు అతను ఇంట్లో ఉండేవారు. కానీ చాలా సంవత్సరాల క్రితమే అతను చనిపోయిన తర్వాత ఇంట్లో బాడీ అంతా కూడా స్కెల్టన్గా మారిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే క్లూస్ టీము అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను కూడా పిలిపించి అసలు ఆ బాడీ ఎప్పుడు చనిపోయి ఉంటాడు, ఎప్పుడు వరకు ఇట్లా మారి ఉంటుంది స్కెల్టన్గా అని చెప్పేసి కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇంటికి లాక్లు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు అయితే లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి పూర్తి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం ఆ సిటీలోనే మిగతా కుటుంబ సభ్యులు ఉండడంతో వారిని అందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. అసలు అమీర్ ఖాన్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు, బయట నుండి లాక్ ఎందుకు ఉంది ఇంటికి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా హబీబ్ నగర్ పోలీసులు చెప్తున్నారు. డీసీపీ కూడా స్పాట్కు విజిట్ చేసి మొత్తం ఈ ఏరియాకి ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ ఇంటి దగ్గర నుంచి పైనుంచి ఆ అబ్బాయి ఎవరైతే రీల్స్ చేశాడో ఆ రీల్స్ చేసినటువంటి వ్యక్తి అందులో నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కిచెన్లో ఈ డెడ్ బాడీకి సంబంధించిన స్కెల్టన్ అంటే మొత్తం బొక్కలుగా మారిపోయినటువంటి ఆ స్కెల్టన్ కనపడడం జరిగింది. ఆ స్కెల్టన్ ద్వారానే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి ఇంట్లో ఎవరు లేకపోవడంతోనే దీనికి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం చనిపోయింది అమీర్ ఖానేనా కాదా అనేది కూడా స్పష్టంగా తెలియట్లేదు. ప్రస్తుతం వాళ్ళ అన్న వెళ్తున్నాడు, మనం చూడొచ్చు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా ఇంటిని పరిశీలించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎవరు అనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడ కేఫ్ ఒకటి హోటల్ నిర్వహిస్తున్నారు, ఈ హోటల్కు సంబంధించి ఒక నిమిషం మీ అబ్బాయి అయినా రీల్స్ చేసి क्या हुआ आपका बच्चे रील का ऐसा करे क्या हुआ? बॉल निकालने गया तो अंदर पड़े हुआ था तो पुलिस को इन्फॉर्म करे. अच्छा, पहली बार देखा? कितने पहली बार. उसका नाम क्या है? रेहान. इधर ही रहता आप भी? ना, मैं इधर ही रहता. कौन का किसका घर है? इसमें कोई भी नया है? नहीं माल. किसका घर? कितने साल से नया है? ये 20 ईयर से लॉक है. 20 ఇయర్స్. అయితే వీరికి సంబంధించిన అబ్బాయే లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైతే మనం చూస్తున్నటువంటి పైకి వెళ్ళి అక్కడ పైన ఉన్నటువంటి బిల్డింగ్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో దాదాపు 3 నిమిషాల వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఈ స్కెల్టన్కి సంబంధించిన
మృతదేహానికి సంబంధించి బయటపడడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడే లోకల్ పోలీసులు కూడా ఉండడం జరిగింది. ఎవరు ఇటువైపు రాకుండా డోర్కి అయితే ప్రస్తుతం లాక్ వేశారు. మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు, అంటే ఈ ఇల్లుకు వివాదం నడుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య. ఆ తరుణంలోనే అమీర్ ఖాన్ ఒక్కడే ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన మానసిక స్థితి కూడా అంత బాగుండేది కాదు. ఆ కోణంలోనే ఆయన ఇంట్లో చనిపోయి ఉండి తర్వాత అస్థిపంజరంగా మారాడా, లేదంటే ఎవరైనా ఆయన హత్య చేసి ఆ తర్వాత ఎవరికి తెలియకుండా డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళారా? కానీ 7 సంవత్సరాల నుంచి ఇంట్లో ఎవరు ఉండకపోవడం, ఒక బాబు క్రికెట్ ఆడుతూ పైకి వెళ్ళి చూడడంతో అందులో స్కెల్టన్ కనబడ్డది. దానికి సంబంధించి వీడియో రికార్డ్ చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటికి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఇంటికి లాక్ ఎందుకు ఉంది, అసలు లాక్ చివరిగా వేసింది ఎవరు? ఎందుకంటే వాళ్ళ అన్నలు కూడా టోలీ చౌక్లో ఒకరు, మెహదీపట్నంలో ఒకరు, మరికొన్ని చోట్ల ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోలేదని చెప్తున్నారు. అతను ఒంటరిగా ఇదే ఇంట్లో ఉండేవారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోయి ఎవరు గుర్తించలేదా, లేదంటే హత్య చేసి ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా బయట నుంచి డోర్ పెట్టారనే దానికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, నాంపల్లి నుండి. एक बिहार से काला है, तमिल पिक्चर में भेजा है, बिहारी दुबई